కింద పెనం మంట పెట్టి ఉంటుంది, నువ్వు నడుస్తూనే ఉండాలి. నడవకపోతే వెనకాల కొర్రాలతో కొట్టేస్తుంటారు, ఆ కొర్రాలకు ముళ్ళు ఉంటాయి. నేను కాసేపు కూర్చుంటానన్నా కుదరదు. మనిషి మరణించిన తర్వాత నిజంగా నరకం, పాపం, పుణ్యాలు ఇవన్నీ ఆ మూతికి ఒక కుచ్చు వేసేస్తాను. మీరు ప్రసంగాలకి వెళ్ళినప్పుడు డబ్బులు తీసుకుంటున్నారు, 20,000 50,000 అంటున్నారు. అందరికీ నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త రాధా మనోహర్ దాస్ గురూజీ ఉన్నారు. మన హిందువులలో ఇప్పుడు ఈ మధ్య కాలంలో చాలా మంది గురువులని ముందుకొస్తున్నారు. వారు ఎంతవరకు మన హిందుత్వాన్ని ముందుకు తీసుకెళ్లారని అనుకుంటున్నారు మీరు? అమ్మ చూడమ్మా, శాస్త్రం గురు సాధు శాస్త్రం. మీరు ఎవరినైనా నమ్మాలంటే ఇతను శాస్త్రాన్ని అనుసరిస్తున్నాడా లేదా? మీకు ఎలా చెప్పచ్చు అంటే, తను ఏం చెప్తున్నాడో అది చేసేవాడై ఉండాలి, తను ఏం చేస్తున్నాడో అదే చెప్పేవాడై ఉండాలి. ఇప్పుడు నేను ఇంత మాట్లాడుతూ నీళ్ళే తాగుతున్నాను మీ ముందు. ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఏదైనా టిఫిన్ చేశాను అనుకోండి, ఇవాళ కాకపోతే రేపైనా ఎవరొకరు చెప్పేస్తారుగా. నేను తినను అని చెప్పి తినేస్తే దాన్ని ఏమంటారు? మోసం కదా. ఎవరు మిమ్మల్ని మోసం చేసినట్టు కదా, నన్ను నేనే మోసం చేసుకున్నట్టు కదా. ఎవరైతే తను చెప్పిందే చేస్తాడో వాడిని నమ్మండి, అంతే. ఎవరైనా గురూజీ, చాలా మంది మిమ్మల్ని అడిగిన క్వశ్చన్ అంటే కామెంట్స్లలో కూడా ఉన్నాయన్నమాట. మీరు ప్రసంగాలకి వెళ్ళినప్పుడు డబ్బులు తీసుకుంటున్నారు, 20,000 50,000 అంటున్నారు. దీనికి ప్రజలకు మీరు ఆన్సర్ ఏమిస్తారు గురూజీ? అంటే వాళ్ళకు కరెక్ట్ ఏది తప్పేది అని తెలియాలన్నమాట, అందుకనేసి నేను అడుగుతున్నా ఈ క్వశ్చన్. ఇప్పుడు మేము ఏదైనా ప్రయాణం చేస్తేనే ఎక్కడికైనా వెళ్ళగలం, అవునే కదా. అవును. ఇప్పుడు మీరు ఇక్కడికి ఎలా వచ్చారు? బైకో, బండో, కారు వచ్చారు కదా. అవును. అందులో పెట్రోల్ ఊరికే రాదుగా. అలా ఎక్కడికైనా వెళ్తే దానికి ప్రయాణానికి ఏర్పాట్లు చేయాలి, చేస్తే వెళ్తాం, అంతే. ఇప్పుడు మిమ్మల్ని రమ్మని నేనేం పిలవలేదు, మీరే వచ్చారు, మీరే క్వశ్చన్ అడుగుతున్నారు, అలాగే అది కూడా అంతే. ఓకే. ఇప్పుడు పురాణాలు, భగవద్గీతలు ఇవన్నీ మీరు చాలా చదివారు కదా. మనిషి మరణించిన తర్వాత నిజంగా నరకం, పాపం, పుణ్యాలు ఇవన్నీ క్యాల్కులేషన్ అనేవి ఉంటాయంటారా, లేవంటారా? మీకు పుస్తకం పేరు చెప్తాను. యాతన శరీరము, అది సుఖబ్రహ్మాశ్రమం, యమలోక వార్తలు పుస్తకం పేరు. అది నేను చాలా చిన్నప్పుడు చదివాను. యమలోక వార్తలు నా పుస్తకాల్లో వెతికితే ఉంటుంది. ఏమిటి యమలోక వార్తలు? ఇది భాగవతం నుంచి, గరుడ పురాణం నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సుఖబ్రహ్మాశ్రమం స్వామీజీ ఉన్నారు కదా, ఇప్పుడు కూడా యూట్యూబ్లో వస్తూ ఉంటాయి, చాలా బాగుంటుంది. భాగవతంలో చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, గరుడ పురాణంలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. 28 నరకాలు ఉంటాయి. మీరు ఆ సినిమాలో కొంచెం చూశారు, అపరిచితుల్లో. కుంభీపాకం, ఇంకా అచిపత్రం, ఇలా చాలా ఉంటాయి అన్నమాట. ఇవన్నీ మనం ఈ శరీరం వదిలిన తర్వాత ఎలా అనుభవిస్తాం అంటే, ఈ సిమ్ము మాత్రం వెళ్తుంది. ఈ బాడీ అనేది సెల్ ఫోన్, సిమ్ అనేది సోల్. ఇదే సిమ్ము అక్కడికి వెళ్తుంది, కొత్త సెల్ ఇస్తారు, ఆ సెల్ పాడవదు, నీళ్ళలో వేసే వాటర్ ప్రూఫ్, ఫైర్ ప్రూఫ్. అలాంటి సెల్ ఫోన్ ఇచ్చినట్టుగా ఈ ఆత్మకి ఓ బాడీని సెట్ చేస్తారు. ఓ బాడీలో ఈ ఆత్మ ఇన్సర్ట్ అవుతుంది. అప్పుడు నువ్వు చచ్చే అంత బాధ అనుభవిస్తావు, కానీ చావు. నేను చదివింది విన్నది కొన్ని చెప్తాను. ఎవరైనా నీళ్లు తాగుతుంటే నువ్వు చెరగొట్టావు అంటే, తాగేటప్పుడు ఇలా కొట్టేసావు, పాపం వాళ్ళు చాలా దాహంతో ఉన్నారు, ఓ జంతువు కావచ్చు, పక్షి కావచ్చు, మనిషి కావచ్చు. అటువంటి వాడికి నీళ్ళే దొరకకుండా కింద పెనం మీద, వేడివేడి పెనం అంటే తెలుసు కదా, మన అట్లు పోసేది, అటువంటి పెనం మీద సూర్యుడు అలా మన ఫ్యాన్ అంత ఎత్తులో ఉండి నీకు చావు రాదు. ఇది గమనించండి, నీకు చావు రాదు. సూర్యుడేమో అంత దగ్గరలో ఉంటాడు, కింద పెనం మంట పెట్టి ఉంటుంది, నువ్వు నడుస్తూనే ఉండాలి. నడవకపోతే వెనకాల కొర్రాలతో కొట్టేస్తుంటారు, ఆ కొర్రాలకు ముళ్ళు ఉంటాయి. నేను కాసేపు కూర్చుంటానన్నా కుదరదు. మా అమ్మ చెప్పేది, ఎరక్క చేసి ఎరుగుడిని అనుభవించాలి. కాబట్టి మన పెద్దలు ఒరే పాపం రా అని చెప్పేవారు. ఇప్పుడు పాపమే పెద్ద ఫేమస్ అయిపోయింది. పూర్వం ఎవరు మాంసాహారులు కూడా
ఎప్పుడో ఆదివారం రే వాళ్ళ సండేరా అని మొక్క తెచ్చుకున్నాను. ఇప్పుడు ఆ రోజు లేదు, ఈ రోజు లేదు. జంతు హింస. ఇప్పుడు మేము రాత్రి జర్నీ చేసి వస్తున్నాం అనుకోండి, మొన్న ఎవరు వెళ్ళాం అమనగల్లా వెళ్తూ ఉన్నాం. ఇక్కడి నుంచి బయలుదేరేసరికి 12 దాటిపోయింది. 2 ఆ టైంకి వెళ్ళాం. మా ముందు ఒక కోళ్ళు ట్రక్ వెళ్తుంది. అవన్నీ మన్నాడు అంటే 24 అవర్స్ ఉండవుగా అవి 24 అవర్స్ తర్వాత ఉండవుగా. ఎందుకుండవు? చంపబడి ఎవరి పొట్టలోకి వెళ్ళిపోతాయి. ఎందుకలా? మనిషి క్రూరుడు కాబట్టి అంతే. ఎప్పుడైనా స్వెట్టర్ వేసుకుంటే ఊలుతో చేసిన స్వెట్టర్ అని కొంచెం ఫోజు కొడతారు. ఎక్కడి నుంచి వస్తుంది ఊలు? ఆ గొర్రెని ఎంత హింసిస్తుందంటే స్టేటస్ పెట్టాను, చర్మం కోసం ధర్మం తప్పకు అని పెట్టాను. ప్రజెంట్ స్టేటస్ కావాలి చూడండి. దాన్ని ఇలా గీసేసి ఆ ఊలు దాని కాలుతో తన్నేసి తోసేసి చిన్న చిన్న దూడలు లేగదూడలు పుట్టిని అమ్మ పాల కోసం వెళ్ళాలి, వెళ్ళనివ్వరు. ఆ మూతికి ఒక కుచ్చు వేసేస్తారు. ఈ పాలు వాళ్ళే పిండుకుని వ్యాపారం చేస్తారు. ఆ పసిబిడ్డ అమ్మని అసలు తాకడానికి లేదు, అమ్మ దాన్ని నాకడానికి లేదు. దాన్ని పట్టుకుపోయి దాన్ని కూడా చంపేస్తారు. ఓ వీడియో చూశాను. ఆవు గొర్రె అనుకుంటా, మేక కడుపుతూ ఉంది. దాన్ని అలా నరికింది ఆ మిషను. ఆ స్పీడ్కి దాని వెనక భాగంలోంచి కడుపులో ఉన్న చిన్ని శిశువు అది వచ్చేసింది. దాన్ని తీసుకొచ్చి ఆ పక్కన పెట్టాడు. కొన్ని గంటలు దాన్ని కూడా చంపేశాడు. ఇక్కడ భూమి మీద న్యూటన్ చెప్పాడు, మనిషి అనేవాడు లేకుండా ఉంటే ఈ భూమండలం చాలా సస్యశ్యామలంగా ఉంటుందని చెప్పాడు. వీడొక్కడే ఆకాశానికి బొక్క పెట్టగలడు, వీడొక్కడే సముద్రాన్ని నాశనం చేయగలడు, వీడొక్కడే భూమి లోపల కొన్ని వేల కిలోమీటర్లు నాశనం చేయగలడు. వీడి వలన ఇంత నాశనం ఉంది కాబట్టే కరోనా టైంలో వీడు లోపల ఉన్నప్పుడు బోల్డ్ అని ప్రాణులు బయటకు వచ్చి సుఖంగా జీవించింది. చెక్ చేశారా? వెనక్కి వెళ్ళండి. లేళ్ళు జింకలు బయటకు వచ్చినాయి. యమునా నది స్వచ్ఛంగా అయిపోయింది. యముడు ఎప్పుడు నల్లగా ఉంటుంది. ఎందుకు నల్లగా ఉంటుంది? యముడు చెల్లెలు కాబట్టి కాదు, దరిద్రులు ఆ ఢిల్లీలో ఫ్యాక్టరీలు అంతా కలిపేస్తారు కాబట్టి. యమున ఢిల్లీలో ఎలా ఉండేదంటే ఒక 3 ఏళ్ల క్రితం అంటార్కిటికా ఖండంలో నొరగలతో కూడి అదేదో ఫోటో అలా తీస్తే ఓహో మనం ఎక్కడో మంచుకొండలో ఉన్నా అన్నట్టు ఉండేది. కేవలం కెమికల్ రియాక్షన్ వల్ల అంతా నొరగ. ఇప్పుడు ఏదో బాగు చేశారు అనుకోండి. అసలు భూమి మీద నదులు నాశనం చేసుకునే ఉంటాడండి. నీ సోర్స్ అది. అది తిన్న దాంట్లో అలాంటి అర్థం ఎందుకు సార్? భూమి లోపల ఉండాలి. కానీ నేను చెప్పింది ఏందో ఒకటి అబద్ధం అని చెప్పండి. ఇప్పుడు ఆడి ఫోన్ నెంబర్ ఇచ్చాను, ఎందుకు చేయలేదు? ఒక్కడు చేయడు.